మూడుముళ్ల బంధం ఎపిసోడ్ 158. అరుణ్ గుప్తా విక్రమ్ దగ్గరికి స్టార్ట్ అవుతాడు. విక్రమ్ ఫోన్ పెట్టేసిన తర్వాత ఏమైంది ఈ అరుణ్ గుప్తాకి, ఎందుకంత కంగారుగా మాట్లాడుతున్నాడు? అందులోనూ అతని గొంతులో ఏదో బాధ ఉంది. కానీ ఏం చెప్పాలని అనుకుంటున్నాడు నాతో అని ఆలోచిస్తూ ఉంటాడు. కానీ అరుణ్ గుప్తా వచ్చినట్టు వైష్ణవికి తెలియకూడదని చెప్పి వెంటనే తనున్న రెస్టారెంట్ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి వేరే రూమ్ బుక్ చేస్తాడు. తిరిగి వైష్ణవి ఉన్న రూమ్లోకి వెళ్ళిపోతాడు. 1 గంట తర్వాత అరుణ్ గుప్తా నుండి మళ్ళీ కాల్ వస్తుంది విక్రమ్కి. తను రెస్టారెంట్ బయట ఉన్నానని చెప్పగానే విక్రమాదిత్య రూమ్ నెంబర్ చెప్పి అక్కడికి రమ్మంటాడు. అరుణ్ గుప్తా విక్రమ్ చెప్పిన రూమ్ నెంబర్ దగ్గరికి వస్తాడు. విక్రమ్ కూడా డోర్ దగ్గరికి వేసేసి బయట నుండి లాక్ చేసి అరుణ్ గుప్తాని కలవడానికి తను ముందుగానే బుక్ చేసిన రూమ్కి వెళతాడు. అక్కడికి వెళ్ళగానే అరుణ్ గుప్తా ఉండడం చూసి లోపలికి రమ్మని చెప్పి ఇద్దరు కలిసి లోపలికి వెళ్తారు. విక్రమాదిత్య చైర్లో కూర్చుంటూ అరుణ్ గుప్తాని కూడా కూర్చోమని చెప్పి నాతో ఏం మాట్లాడాలి అని సీరియస్గా అంటాడు. ప్లీజ్ విక్రమాదిత్య, నువ్వంతా సీరియస్గా ఉండకు, ముందు నేను చెప్పే విషయం విను అని చెప్పి విక్రమాదిత్యతో 1 అరగంట సేపు మాట్లాడతాడు. అరగంట తర్వాత అరుణ్ గుప్తా విక్రమాదిత్యకి ఉంటానని చెప్పి తను వెళ్ళిపోతాడు. విక్రమ్ అలాగే చైర్లో కూర్చుని తలంతా బాగా తిరుగుతున్నట్లు అనిపిస్తుంటే వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటాడు. తన కంట్లో నుండి సన్నటి దార బయటికి వస్తుంది. నెమ్మదిగా అడుగు వేసుకుంటూ వైష్ణవి ఉన్న రూమ్లోకి వెళ్ళి అక్కడే ఉన్న సోఫాలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. అలా విక్రమ్ ఎంతసేపు ఆలోచించాడో కూడా తనకే తెలియదు. ఇంతలో వైష్ణవి అటు ఇటు కదులుతూ పక్కన విక్రమ్ లేకపోయేసరికి కళ్ళు తెరిచి చూస్తుంది. ఎదురుగా సోఫాలో వెనక్కి వాలి పైకి చూస్తూ ఉన్న విక్రమ్ని చూసి వెంటనే వైష్ణవి లేచి ఏమైంది విక్కీ, ఇంకా పడుకోలేదేంటి అని అడుగుతుంది. కానీ విక్రమాదిత్య నుండి ఎటువంటి రెస్పాండ్ రాదు. వైష్ణవికి 1 క్షణం భయం వేసి వెంటనే బెడ్ దిగి విక్రమ్ దగ్గరికి వచ్చి విక్కీ అని పిలుస్తుంది. వెంటనే విక్రమ్ వైష్ణవి వైపు చూసి ఏమైంది వైషు, నువ్వెందుకు లేచావు అని అడుగుతాడు. నాకు మెలకువ వచ్చింది, కానీ నువ్వేంటి అలా ఉన్నావు, ఏమైంది, ఇందాక బాగానే ఉన్నావు కదా, నీ ఫేస్ ఏంటి అంత డల్గా ఉంది అని కంగారుగా అడుగుతుంది. వెంటనే విక్రమ్ వైష్ణవిని బెడ్ దగ్గరికి తీసుకుని వెళ్ళి బెడ్పై కూర్చోబెట్టి తన వడిలో పడుకుని కొంచెం హెడేక్గా ఉందిరా, నన్ను ఇలా పడుకోనివ్వు అని అంటాడు. విక్రమ్ అలా డల్గా మాట్లాడుతుంటే వైష్ణవికి ఎందుకో 1 క్షణం భయంగా అనిపిస్తుంది. కానీ ఈ సమయంలో విక్రమ్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక అలాగే విక్రమ్ తలలోకి తన వేళ్లను పోనిచ్చి నెమ్మదిగా మర్దన చేస్తూ ఉంటుంది. విక్రమ్ ఎన్నో ఆలోచనలతో కళ్ళు మూసుకుని నిద్రలోకి జారుకుంటాడు. విక్రమ్ పడుకున్న తర్వాత నెమ్మదిగా వైష్ణవి విక్రమ్ని బెడ్ పైకి పడుకోబెట్టి తను కూడా విక్రమ్కి దగ్గరగా జరిగి విక్రమ్ ఎందుకంత డల్ అయ్యాడో అర్థం కాక ఆలోచిస్తూ ఎప్పటికో పడుకుంటుంది. వైష్ణవి లేటుగా పడుకోవడం వలన తనకి తొందరగా మెలకువ రాదు. ఎర్లీ మార్నింగ్ ఫోన్ కంటిన్యూగా మోగుతూ ఉండేసరికి విక్రమ్ నెమ్మదిగా లేచి ఫోన్ అటెండ్ చేస్తాడు. ఫోన్లో చెప్పింది వినగానే ఒక్కసారిగా లేచి కూర్చుని వాట్ అని గట్టిగా అరుస్తాడు. విక్రమ్ అంత గట్టిగా అరిచేసరికి వైష్ణవికి మెలకువ వస్తుంది. వెంటనే తను కూడా లేచి కూర్చుంటుంది. విక్రమ్ వైపు చూడగానే తన ఫేస్లో ఆనందం మరియు ఆశ్చర్యం రెండూ కనిపిస్తాయి. ఏం జరిగిందో అర్థం కాక వైష్ణవి అలాగే విక్రమ్ వైపు చూస్తూ ఉంటుంది. విక్రమ్ వెంటనే బెడ్ దిగి నిజంగానా, నాకు చాలా సంతోషంగా ఉంది, నేనిప్పుడే బయలుదేరి వస్తున్నాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. వెంటనే విక్రమ్ వైష్ణవిని ఒక్కసారిగా తన 2 చేతులతో ఎత్తుకుని చుట్టూ వైషు అని గట్టిగా అరుస్తూ తిప్పుతూ ఉంటాడు.
వైష్ణవికి అర్థం కాక, విక్కీ నా కళ్ళు తిరుగుతున్నాయి, ఏం చేస్తున్నావు అని అరుస్తూ ఉంటుంది. కానీ విక్రమ్ మాత్రం చాలా సంతోషంగా, నాకు చాలా హ్యాపీగా ఉంది వైషు, ఎన్ని రోజుల నుండి ఈ రోజు కోసం నేను వెయిట్ చేస్తున్నాను, ఐఎమ్ సో హ్యాపీ అని వైష్ణవిని అలాగే తిప్పుతూ ఉండేసరికి, విక్కీ ప్లీజ్ నన్ను కిందకి దించు, నాకు కళ్ళు తిరుగుతున్నాయి అని అనగానే విక్రమ్ నెమ్మదిగా వైష్ణవిని కిందకి దించగానే వైష్ణవి పడిపోబోతుండగా విక్రమ్ వైష్ణవిని పడకుండా పట్టుకుని, సారీరా, సంతోషంలో స్పీడుగా తిప్పేశాను అని అంటాడు. నెమ్మదిగా వైష్ణవి తీసుకుని అలాగే సోఫాలో కూర్చునిపోతాడు. ఏమైంది విక్కీ, రాత్రేమో చాలా డల్గా ఉన్నావు, ఇప్పుడేమో చాలా సంతోషంగా ఉన్నావు, నాకేమీ అర్థం కావడం లేదు అని అనగానే, రాత్రి అరుణ్ గుప్తా చెప్పింది ఒక క్షణం గుర్తుకు రాగానే తన మనసుకి బాధగా అనిపించి, కానీ ఇప్పుడు ఫోన్లో విన్నది గుర్తుకు రాగానే ఆ బాధ మొత్తం మాయమయ్యి ఒక్కసారిగా తన పెదవులపై చిరునవ్వు చేరుతుంది. ఏమీ లేదు, అన్నీ నీకు అర్థమవుతాయి, మనం వెంటనే ఆస్ట్రేలియా వెళ్తున్నాం అని అంటాడు. వైష్ణవికి అర్థం కాక, ఏంటి ఆస్ట్రేలియా వెళ్తున్నామా, ఎందుకు విక్కీ, ఏమైంది అని కంగారుగా అడుగుతుంది. ఏమీ లేదు, నువ్వే కదా నిన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చూడాలని అన్నావు, ఆ దేవుడు నీ కోరిక కరుణించినట్టున్నాడు, అందుకే ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఒక్కసారిగా కలుసుకోబోతున్నావు అని అంటాడు. నిజంగానా, కానీ మనిద్దరికి పెళ్ళయిందని అత్తయ్య మావయ్య వాళ్ళకి తెలియదు కదా, ఇప్పుడెలా అని అడుగుతుంది వైష్ణవి. అవన్నీ నేను చూసుకుంటాను, కానీ ముందు వెళ్ళి లగేజ్ ప్యాక్ చెయ్యి, మనం స్టార్ట్ అవ్వాలి అని చెప్తాడు. వైష్ణవి అలాగే అని చెప్పి వెళ్ళి ఫ్రెష్ అయ్యి లగేజ్ మొత్తం ప్యాక్ చేస్తూ ఉంటుంది. విక్రమ్ వెంటనే తరుణ్కి కాల్ చేస్తాడు. తరుణ్ ఫోన్ లిఫ్ట్ చేయగానే, బావా నేను కూడా స్టార్ట్ అవుతున్నాను అని చెబుతాడు. ప్రియాని ఒక్కదాన్ని వదలకు తరుణ్, తనని కూడా తీసుకుంటా, ఒకసారి తనకి ఫోన్ ఇవ్వు అని అనగానే తరుణ్ ప్రియా దగ్గరికి వెళ్ళి ఫోన్ ఇస్తాడు. ప్రియా విక్రమ్తో చెప్పన్నయ్యా అని అనగానే, ప్రియా నువ్వు తరుణ్తో కలిసి ఆస్ట్రేలియా రా, అక్కడ ఇండియాలో ఒక్కదానివే వద్దు అని అనగానే, లేదన్నయ్య నేను అమ్మ వాళ్ళ దగ్గరికి వెళతాను అని చెబుతుంది. విక్రమ్ ఒక క్షణం ఆలోచించి, సరే అయితే మేము ఇండియా వచ్చిన తర్వాత నీకు కాల్ చేస్తాము, నువ్వు ఆంటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడే ఉండి ఆఫీస్ని మేనేజ్ చేస్తూ ఉండు, సరేనా అని అంటాడు. ప్రియ అలాగే అని చెప్పి తరుణ్కి ఫోన్ ఇచ్చి వెళ్ళిపోతుంది. విక్రమ్ తరుణ్తో, ప్రియ ఆస్ట్రేలియాకి రాదంట్లే తరుణ్, తను ఢిల్లీ వెళ్తానంది, నువ్వు ఒక్కడివేరా అని చెప్పగానే తరుణ్ కొంచెం డల్ అయ్యి, సరే బావా నేను వస్తాను, నువ్వు సిస్టర్ బయలుదేరి రండి అని చెబుతాడు. విక్రమ్ అంత సంతోషంగా కనిపించేసరికి వైష్ణవికి రాత్రి పడిన బాధ మొత్తం పోయి, మీరెప్పుడు ఇలా సంతోషంగా ఉండాలి విక్రమ్ గారు అని మనసులో అనుకుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, స్టోరీ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.